హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైటెక్ తెలుగు అప్డేట్స్. ఈరోజు వీడియోలో అయితే నేను ఇన్స్టాగ్రామ్ గురించి, వాటి ఫిల్టర్స్ ఎలా యూస్ చేయాలి, రీల్స్లో ఫిల్టర్స్ ఆర్ షార్ట్స్లో ఫిల్టర్స్ ఎలా యూస్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసేసుకుందాము. ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేసిన తర్వాత కెమెరా కాకుండా మనం ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది. గ్యాలరీలో నుండి మనం ఒక పిక్ అయితే చూస్ చేసుకుందాము. అండ్ పిక్ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పైన కనబడుతుంది కదా, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. మన ఫిల్టర్స్లో నార్మల్గా సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఫ్రేమ్ అనే ఫిల్టర్ అనమాట. సెర్చ్ చేసుకున్నా కూడా మీకు కనిపిస్తుంది. దాన్ని చూస్ చేసుకొని మనం లెఫ్ట్ అండ్ రైట్కి మనం ఇలా డ్రాగ్ చేస్తున్నప్పుడు ఇలా మనకి ఆటోమేటిక్గా కొన్ని బ్రైట్నెస్ అయితే మనకి తెలుస్తుంది అనమాట. దాని తర్వాత మనం ఇక్కడ ఇంకా కింద ఇంకో ఫిల్టర్ని చూస్ చేసుకుందాము. ఆ ఫిల్టర్ కూడా నాకు చాలా నచ్చింది. సో ఈ విధంగా ఉంటుంది అనమాట ఆ ఫిల్టర్ అయితే. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిల్టర్ అని చెప్పవచ్చు అనమాట. ఈ ఫిల్టర్ని మనం ఇట్లా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అని ఆటోమేటిక్గా అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఫిల్టర్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఫిల్టర్లో కూడా మనం ఈ విధంగా ఉంటుందన్నమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లైట్ అయిపోయి కింద షార్ట్ పిక్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ 3 లేయర్స్లో కూడా మనకి ఈ విధంగా అయితే ఫోటోని చూస్ చేసుకోవచ్చు. సో ఈ ఫిల్టర్ అనేది కూడా మనకి ఇక్కడ మీరు ఫిల్టర్ కింద నేమ్స్ కనబడుతున్నాయి కదా, ఆ ఫిల్టర్ని సెర్చ్ చేసినా కూడా మీకు కనబడుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫిల్టర్ అనమాట, బ్లింకింగ్ ఫిల్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫాగ్ అనమాట, ఫాగ్ ఫిల్టర్. సో ఇవి మీరు ఫిల్టర్స్లో నార్మల్గా చెక్ చేసినా కూడా మీరు రీల్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు, స్టోరీస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి స్టోరీస్కి యూస్ చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. ఒకవేళ ఇవన్నీ నచ్చితే ప్లీజ్ డూ